ఇంకొంచెమా వద్దు అంజలి వద్దు నువ్వు వదులు. వదులు 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 బాగుంది. అంజలి వదులు కావి. నో ఇంకొకటి. కమ్ నాకు ఎట్టి పెట్టి వస్తాను. ఇంకా కాఫీ ప్లీజ్. రారా నాకు ఉండు. మంకీ డాంకీ అంటే నన్ను విడిచి వెళ్ళిపోగా. సరే వెళ్ళను వెళ్ళొద్దు. ఇలాగే ఉంటాను వెళ్ళను నాకు జీవితాంతం తోడుగా ఉంటావా? ఉంటాను ఓకే పడుకో తోడుగా ఉంటానని వెళ్ళిపోతున్నా. వెళ్ళొద్దు. అంజలి ఉంటాను నన్నుగా పడుకో బాయ్ I love you, Shri. I love you, Ra. నీకెంతమంది బావులున్నారు? చాలా బ్యాడ్. ఏ ఎవరు లేరా? నలుగురంటే నలుగురే. జానకి మామ జానకి వేరే వాళ్ళ విషయానికి అదే వాళ్ళ బావ గురించి అడుగు. హాఫ్ అన్ అవర్ ఆపుకొని చెప్తుందిరా. జానకి జానకి నీ ప్రేమ విషయం తెలిసిన ఎవరైనా అలాగే కామెంట్ చేస్తారు. అంతెందుకు నీ గురించి తెలియకపోతే వాళ్ళలో నేను ఒక నయ్యవాన్ని. అది వాళ్ళ తప్పు కాదు. నీ బావ గురించి అంత గొప్పగా నీ ఫ్రెండ్స్ కి చెప్పడం నీ తప్పు. అందరిలాగా రోజుకో అబ్బాయిని ప్రేమించుంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని. కానీ చచ్చేదాకా నా బావ కోసమే బతుకుతున్నానని చెప్పినందుకు గర్వపడుతున్నా. ఓకే ఓకే కానీ మీ బావ గ్యారంటీగా వస్తాడని నమ్మకం ఏంటి? మనిషి నమ్మకం రాయిని దేవుళ్ళ మార్చగలిగినప్పుడు నా ప్రేమ నా బావని డెఫినెట్ గా రప్పిస్తుంది. సారీ జానకి, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరే నువ్వేంట్రా ఇలా? లేదురా, జానకి ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది. రే నువ్వు ప్రేమిస్తున్న విషయం జానకి చెప్తే ఆమె మనసు మార్చుకుంటుందేమో. లేదురా, కావాలంటే తాజ్మహల్ మళ్ళీ కట్టించగలం, కానీ ముంతాజ్ని తేగలమా? జానకి బావ ఎవడో గాని రాస్కెల్, చాలా లక్కీ ఫెలోరా. అరే బై రా. బాయ్. మన ఇంట్లో దీపం ఆరిపోయి 6 ఏళ్ళైందిరా. ఆ అమ్మాయి మనసు ఏమిటో అర్థమైంది కదా. ఎప్పటికైనా నా మాట వినే ఇంటికి వెలుగొచ్చే దారి చూడు. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్రోగ్రాంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన మిస్ జానకిని ఈ సిటీ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. యూ హావ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్. ఆ ఫిగర్ చూసావా? నా రేంజ్ కి సరిపోద్దంటావా? రే అసలు ఏమనుకున్నారా నీ గురించి? నాకేంట్రా, డేరింగ్ డాషింగ్ మిక్సింగ్ హీరో డేగా. అంత లేదులే గాని అసలు నీ ఫేస్ కేం వాడతావురా నువ్వు? ఫెయిర్ అండ్ లవ్లీ. బయట ఎలా చెప్పకు, కంపెనీ వాళ్ళకి తెలిస్తే తంతారు. నలుపు నారాయణ మెచ్చు, ఎరుపు ఎవరు మెచ్చు? చాలా పెద్ద ఎదవీడు. ఎవడదే? సార్, నీ కలర్ చూసి నువ్వు కృష్ణుడు అనుకున్నావేంట్రా? ఈవినింగ్ 6 దాటితే నవ్వినప్పుడు పళ్ళు తప్ప బాడీ కలర్ తెలీదు. యాదవా నా అమ్మాయి పక్క నుంచి కామెంట్ చేసే అర్హత ఉందా నీకు? అందుకే కూర్చొని చేస్తున్నాగా. ఇక్కడ కొట్టా యాదవా, జోకులు వేస్తున్నావా? నువ్వు పడుకుని కామెంట్ చేసిన ఫలితం లేదురా యాదవా.
అసలు మీ మొహాలు చూస్తే ఆ సరస్వతి మీ దగ్గరికి వస్తుందిరా? సరస్వతి ఎవరైనా ఎదుగుతున్నావా? చదువుల తల్లిరా ఎదవా, కాలేజీ ఇది. ప్రాయ్ మీ అందరికీ డాన్స్ నేర్పడానికి కొత్త డాన్స్ మాస్టర్ ఒకరిని తీసుకొస్తున్నాను. ప్రిన్సిపాల్ కాదన్నా సరే తీసుకొస్తున్నాను, అర్థమైందా? అలాగే సార్. ఆయన దగ్గర తోకాడించకుండా మీరు డాన్స్ నేర్చుకుని ఓకే సార్. ఫైనల్స్ లో గెలిచి నా పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి. ఏమై గుండు సార్. వీళ్ళందరూ తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. ప్రాయ్ నువ్వు నన్ను ఫాలో అలాగే సార్. కర్రీ తిరగరా. అదే వద్దని చెప్పాను అదవని. సార్ మీరు ఎందుకు తిరుగుతున్నారు సార్? నేను ఎందుకు తిరుగుతున్నాను నీకు అనవసరం. నువ్వు మాత్రం నా వెనకాల తిరుగు. ఓకే సార్. రేయ్, అది పాపం పిల్లలరా. సరేలే ఓ మరి మీ కాలేజ్ నాన్సెన్స్. నా కాలేజీలో ఉన్న అబ్బాయిలంతా వేస్ట్. ఇది అప్పుడే గ్యాంగ్ కూడా తయారు చేసింది. హాయ్ హలో. ఏంటి బెల్లంపల్లిలో తాటి బెల్లం అమ్ముకునే వాళ్ళంతా గ్యాంగ్ టిక్కుమంటూ తిరుగుతున్నారు? వాళ్ళందరూ సాయంత్రానికి వెళ్ళిపోతారు. రేపటి నుంచి మళ్ళీ మా ఫేస్ లో చూడాలి. కొత్త ఒక వింత పాత ఒక రోతలో ఉండకు. ఓకే వాళ్ళని పరిచయం చేయలేదనేగా ఉండు. హ్మ్. రండి జానకి గారు. రాధా లత జానకి. హాయ్. ఓ మ్మ్. చెప్పానుగా శ్రీరామ్ ఆ? ABCDE. ఇదే మామూలుగా ఎవరికి అర్థం కాదు. అదెవరు ఓకే ఓకే అంటే దీనికంటే పెద్ద మెంటల్ లాగుంది. నువ్వేం చిన్నపిల్లాడు కాదుగా. కర్మరా బాబు. ఏంటి అంజలి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ పెళ్లి చాలా బోరుగా ఉంది, ఏదో ఒకటి చేయాలి. అంజలి నువ్వు తలుచుకుంటే పెళ్ళంతా సందడే సందడి. ఎస్ మనందరూ కలిసి ఈ మగవాళ్ళని ఏడిపిద్దాం. పదండి పదండి. అమ్మో వద్దు, వాళ్ళంతా కోతులు. ఆడవాళ్ళ ముందు ఈ మగాళ్ళ ఆటలా నేను నంగా చూసుకుంటాను. పదండి. ప్లీజ్ అంజలి వద్దు. ఓహో Don't be afraid, nothing will happen. ప్లీజ్ అంజలి Come on, నేను నాన్నగా పదండి. పదండి. హాయ్ ఐమ్ శ్రీరామ్. ఐఎమ్ శ్రీధర్. యు లుకింగ్ వెరీ స్మార్ట్. మీరు కూడా. ఓ థాంక్స్ థాంక్స్. అరే మా అంజలితో సహా ఆడాలని తేకమై మనల్ని వెదలు చేయడానికి ఇటే వస్తున్నారా? ఏంటి ఈ శ్రీరామ్ ఉండగా మగాళ్ళని వెధవలం చేయటమా? నో వే. పదండి ఎవరిని వెధవలం చేస్తారో చూద్దాం.